క్లాసికల్ కండిషనింగ్ శాస్త్రీయ నిబంధనం. రష్యా దేశానికి చెందిన ఇవాన్ పావ్లోవ్ అనే శరీర ధర్మ శాస్త్రవేత్త ఒక ప్రయోగం ద్వారా నిబంధనం అనే ప్రక్రియను కనిపెట్టారు. ఇతను కనిపెట్టిన నిబంధనాన్ని శాస్త్రీయ నిబంధనం అంటారు. శాస్త్రీయ నిబంధనం విద్యా ప్రాముఖ్యత. విద్యార్థుల్లో ఒక కృత్యాన్ని క్రమబద్ధంగా నిర్వహించడానికి శాస్త్రీయ నిబంధన తప్పనిసరి. మంచి క్రమశిక్షణ అలవర్చుకొనుటకు, చెడు అలవాట్లను తొలగించుటకు, మంచి వైఖరులను పెంపొందించుటకు, భయాలను తొలగించుటకు, పాఠ్యాంశాల వైపు ఆకర్షించుటకు, వేళ్ళు కొరకడం, గోళ్ళు కొరకడం, బెడ్ వెట్టింగ్ లాంటివి మాన్పించుటకు శాస్త్రీయ నిబంధన నియమాలను అన్వయించవచ్చును. ఉదాహరణ, పావ్లోవ్ ఒక కుక్కను తీసుకొని దానిని కదలకుండా బంధించాడు. దాని నోటిలోని లాలాజల గ్రంథుల నుండి ఒక రబ్బరు గొట్టాన్ని అమర్చాడు. ఆ రబ్బరు గొట్టం ఇంకొక చివరను ఒక కొలపాత్రను ఉంచాడు. కుక్క నోటిలో లాలాజలం ఊరినప్పుడు అది రబ్బరు గొట్టం ద్వారా కొలపాత్రను చేరుతుంది. కుక్క నోటిలో ఎప్పుడు ఎంత లాలాజలం ఊరుతుంది అనేది మాపనం చేయవచ్చు. పైన పేర్కొన్న ప్రయోగంలో కుక్కకు ఆహారం ఇచ్చినప్పుడు లాలాజలం స్రవించడం జరుగుతుంది. తర్వాత ఆహారంతో పాటు గంటను మోగించడం జరిగింది. ఆహారానికి గంటకు సంబంధం ఏర్పడి ఆ తర్వాత గంట మోగించినంత మాత్రాన లాలాజలం స్రవించడం జరిగింది. ఆహారానికి లాలాజలం స్రవించడం సహజమైన ప్రతిస్పందన. కానీ గంటకు లాలాజలం స్రవించడం అనేది కృత్రిమమైన ప్రతిస్పందన. కాబట్టి ఒక ఉద్దీపనకు అంతకుముందు లేనటువంటి ప్రక్రియను కృత్రిమంగా కలిగించడానికి నిబంధన అంటారు. నిబంధన ఏర్పడక ముందు గంట కొట్టినప్పుడు ప్రతిస్పందన లేదు. నిబంధిత ఉద్దీపన ఆహారము, లాలాజలం స్రవించడం. నిర్నిబంధిత ఉద్దీపన, నిర్నిబంధిత ప్రతిస్పందన. నిబంధన చర్య జరిగినప్పుడు గంట కొట్టిన వెంటనే ఆహారం ఇవ్వడం, గంట ఆహారం లాలాజలం స్రవించడం. నిబంధిత ప్రతిస్పందన. కానీ నిబంధనలోని గంటకు లాలాజలం ఊరడాన్ని కృత్రిమంగా కల్పించారు. ఇదెట్లా జరిగిందంటే, గంటను ఆహారాన్ని జతపరచడం వల్ల. శాస్త్రీయ నిబంధనలో కొన్ని నియమాలున్నాయి. వాటిని ఈ విధంగా చెప్పవచ్చు. మొదటిది పునర్బలన నియమం. గంటను ఆహారానికి జోడించడం వల్ల నిబంధన ఏర్పడింది. ఈ జోడించడం ఎంత ఎక్కువ ఉంటే అంత బలంగా నిబంధన ప్రతిస్పందన ఏర్పడుతుంది. ఇట్లాంటి బంధాన్ని పునర్బలన అంటారు. రెండవది విరమణ. ఒకసారి నిబంధన జరిగిన తర్వాత నిబంధనాన్ని విరమణ చేయవచ్చు. ఇలా ఎట్లా చేస్తారంటే, గంట నిబంధిత ఉద్దీపన ఇచ్చిన తర్వాత ఆహారం నిర్బంధిత ఉద్దీపన ఇవ్వడం మానేస్తే క్రమంగా నిబంధనం నశిస్తుంది. దీన్నే
విలుస్తీకరణం అని కూడా అంటారు. మూడోది అయత్న సిద్ధ స్వాస్థ్యం. ప్రయోగాత్మకంగా నిబంధన విరమణ చేసినప్పుడు ఒక్కొక్కసారి నిబంధన చర్య ఉన్నట్లుండి బయలుపడుతుంది. దీన్నే అయత్న సిద్ధ శాస్త్రం అంటారు. మూడోది సామాన్యీకరణం. ఒకసారి ఒక ఉద్దీపనకు నిబంధన జరిగినప్పుడు అదే ఉద్దీపనను పోలిన ఉద్దీపనకు కూడా నిబంధన విస్తరించడం జరుగుతుంది. దీన్నే సామాన్యీకరణం అంటారు. ఉదాహరణకు గంటకు లాలాజలం ఊరడం అనేది నిబంధిత ప్రతిస్పందన ఏర్పరిచిన తర్వాత ఆ గంటను పోలిన ఉద్దీపనకు కూడా నిబంధన అన్వయం ఇస్తుంది. అంటే బజార్ హర్నాక్ కూడా లాలాజలం ఊరడంనే నిబంధిత ప్రతిస్పందన విస్తరించవచ్చు. వాట్సన్ అనే శాస్త్రవేత్త తన ప్రయోగంలో ఆల్బోర్డ్ అనే బాలునికి తెల్ల ఎలుక కంటే భయాన్ని ప్రకృతికంగా కనిపించాడు. అది ఎలాగంటే ఆ బాలుడు తెల్ల ఎలుకను సమీపించినప్పుడు పెద్ద పళ్ళాన్ని కింద పడేసి పెద్ద శబ్దం చేసినట్లు చేశాడు. ఆల్బర్ట్ అనే బాలుడు తెల్ల ఎలుకంటే అతనికి భయాన్ని వ్యక్తపరిచాడు. ఆ బాలుడు తెల్ల ఎలుక కాకుండా తెల్ల బొచ్చుతో చేసిన బొమ్మలను చూసిన అలాంటి వస్తువులు చూసిన భయం వ్యక్తపరిచాడు. అంటే ఆ బాలుడు తన భయాన్ని సామాన్యీకరణం చేసుకున్నాడని తెలుస్తుంది. విచక్షణ నిబంధనకు సంబంధించిన మరొక ముఖ్యమైన అంశం విచక్షణ అనేది. ఇది సామాన్యీకరణకి వ్యతిరేకమైంది. విచక్షణ ఒక ప్రత్యేకమైన ఉద్దీపనకు మాత్రమే నిబంధన జరుగుతుంది. ఉదాహరణకు తెల్ల ఎలుకలతో పాటు తెల్ల బొచ్చుతో కూడిన బొమ్మలను వస్తువులను భయపడ్డ బాలుడు తన భయాన్ని తెల్ల ఎలుకలకు మాత్రమే పరిమితం చేసుకోవడాన్ని విచక్షణ అంటారు. ఉన్నత క్రమ నిబంధనం. ఒక గంట శబ్దానికి లాలాజలం ఊరడం అనేది ప్రక్రియ. నిబంధన చేసిన తర్వాత గంటతో పాటు ఒక దీపాన్ని జతపరిచినప్పుడు ఆ దీపాన్ని కూడా లాలాజలం ఊరడం జరుగుతుంది. దీన్నే ఉన్నత క్రమ నిబంధన పేర్కొంటారు. ప్రథమ క్రమ నిబంధన నిర్నిబంధిత ఉద్దీపన. ఆహారం, లాలాజలం స్రవించడం. అదే నిబంధిత ఉద్దీపన. గంట, లాలాజలం స్రవించడం. అదే ద్వితీయ క్రమ నిబంధన. గంట లాలాజలం స్రవించడం, దీపం లాలాజలం స్రవించడం. ఈ విధంగా జరుగుతుంది. నిబంధిత ఉద్దీపనకు నిర్నిబంధిత ఉద్దీపనకు మధ్య గల సంబంధం. శాస్త్రీయ నిబంధనలో గమనించవలసిన ముఖ్య విషయం నిబంధిత ఉద్దీపనకు నిర్నిబంధన ఉద్దీపనకు గల సంబంధం. చాలా పరిశోధన ద్వారా తెలియజేయడం అంటే నిబంధిత ఉద్దీపన అంటే పావులో ప్రయోగంలో గంట సుమారు అర సెకండ్ ముందు, అంటే నిర్నిబంధిత ఉద్దీపన ఆహారం ఇవ్వక ముందు ఏర్పాటు చేస్తే నిబంధనం సమర్థవంతంగా జరుగుతుంది. కానీ కాల వ్యవధి 0.1 సెకండు కన్నా ఎక్కువైనా తక్కువైనా నిబంధనం సక్రమంగా జరగదు. సామాన్యంగా ముందుగా గంట కొట్టి తర్వాత ఆహారం ఇవ్వాలి. తద్వారా రేఖంగా చేసిన నిబంధన జరుగుతుంది. దీన్ని తిరోగమన నిబంధన అంటారు.